ప్రముఖ నటుడు రవికిషన్ తన బాల్య జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, కటిక పేదరికంలో గడిచిన రోజులను తాజాగా ఓ పాడ్కాస్ట్లో వెల్లడించారు. 12 మంది ఒక చిన్న గదిలో నిద్రించేవారని, కిచిడీ తినేవారని ఆయన తెలిపారు. రేసుగరం విలన్ రవికిషన్ బాల్యంలో కటిక పేదరికం అనుభవించారు. సినిమాల మీద ఆసక్తితో 500 రూపాయలు నోటుతో ఇంటి నుంచి పారిపోయి ముంబై వచ్చారు. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడ్డ ఆయన రానురాను తన టాలెంట్తో గుర్తింపు సంపాదించారు. భోజ్పురి, హిందీ చిత్ర పరిశ్రమలో టాప్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. కటిక పేదరికం తాజాగా రవికిషన్ ఓ పాడ్కాస్ట్లో తన బాల్యంలోని బాధల్ని చెప్పుకొచ్చారు. నేను కటిక పేదరికం అనుభవించాను. చాలాసార్లు నా జీవితాన్ని అసహించుకునేవాడిని. మా ఇంట్లో 12 మంది ఉండేవాళ్లం. కొద్దిపాటి బియ్యంతో నీళ్లలా చేసే కిచిడీని కుటుంబమంతా తినేవాళ్లం. చిన్నగదిలోనే మేమందరం పడుకునేవాళ్లం. ఒక్కోసారి ఒకరిపై మరొకరం నిద్రించేవాళ్లం. ఆ రోజే అనుకున్నా పేదరికంలో ఉన్న మమ్మల్ని చూసి చాలామంది వెక్కిరించారు. నా తండ్రిని ఎవరూ హేళన చేయకూడదని, ఆ స్థాయికి నేను చేరుకోవాలని చిన్నతనంలోనే బలంగా నిశ్చయించుకున్నాను. ఈ భూమి మీదకు వచ్చామంటే ఏదో ఒకటి చేసి పోవాల్సిందే. అంతేకాని పక్కింటివాళ్లకు కూడా తెలియకుండా అనామకులుగా చనిపోతే ఏం లాభం? కేవలం పిల్లల్ని కనడానికో, బంగ్లాలు కట్టడానికో ఈ భూమిపైకి రాలేదు కదా. మనకంటూ ఓ గుర్తింపు ఉండాలి. ఒక్కసారి మనకు పేరు వచ్చిందంటే డబ్బు దానంతటదే వస్తుందని బలంగా నమ్మాను అని చెప్పుకొచ్చారు. డబ్బు లేకపోతే ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ, ప్రతిరోజు జిమ్కు వెళ్ళండి. అంత డబ్బు లేదంటే రోడ్డుపై పరిగెత్తండి. కనీసం 3 నుండి 5 కి. మీ అయినా పరిగెత్తండి. 200 పుషప్స్ చేయండి. శనగలను రాత్రంతా నానబెట్టి తెల్లారి ఆ నీళ్లను తాగండి. శనగలను తినండి. మీరు పేదవాళ్లైనప్పటికీ ఇవన్నీ చేయొచ్చు. ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చే నిత్యావసర సరుకులను ఇలా వాడుకోవచ్చు. కనీసం సూర్యోదయానికి ముందు లేవడమైనా అలవాటు చేసుకోండి అని సూచించారు. సినిమా పీతాంబర్ సినిమాతో రవికిషన్ సినీ ప్రయాణం ఆరంభమైంది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేశారు. తెలుగులో రేసుగుర్రం, కిక్ 2, హీరో, 90 ఎంఎల్, డాకు మహారాజ్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ వచ్చే నెలలో విడుదల కానుంది. చదవండి. మహేష్ ఎన్నో కష్టాలు చూశాడు. అయినా పైకి మాత్రం పేదరికం అనేది ఒక పెద్ద సవాలు అని రవికిషన్ చెప్పారు. కానీ కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని ఆయన తన జీవితం ద్వారా నిరూపించారు. ఆయన సినిమా రంగంలో సాధించిన విజయం ఎంతో స్ఫూర్తిదాయకం.